very important problem in quadrilateral. The angles of a quadrilateral are in the ratio 3:4:5:6. Find the angles. Solution. Quadrilateral ఇచ్చిండు, వాటి యొక్క యాంగిల్స్ రేషియోలో ఇచ్చిండు. రేషియోలో ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? అన్ని రేషియోలో ఉన్నాయి కదా, డైరెక్ట్ సమ్ చేస్తే కుదరదు. మనం వాటికి ఏదైనా ఎక్స్ అనుకోవాలి. అలాంటప్పుడు జస్ట్ quadrilateral figure draw the quadrilateral. This is the quadrilateral. Okay, simple. This angle is 3:1 అనుకుందాం, 3:4:5:6. The angles ratios are 3:4:5:6. ఇది రేషియో మాత్రమే, బట్ మనం దీన్ని x తోని మల్టిప్లై చేయాలి, అప్పుడు యాంగిల్ అవుతుంది. x. ఓకే, x ఎందుకు తీసుకున్నాం అర్థమైందా? ఇది రేషియో, కానీ దాని యొక్క ఒరిజినల్ యాంగిల్ రావాలంటే 3x అవుతుంది. అప్పుడు 3 into x, 4 into x, 5 into x, 6 into x. అంటే ఇప్పుడు దీని యొక్క యాంగిల్ ఎంత అన్నట్టు 3x, దీని 4x, ఇది 5x, ఇది 6x అన్నట్టు. ఇంతకుముందు ప్రాబ్లం లాగా వచ్చేసింది. ఇప్పుడు మన రూల్ ఏంటిది? సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు 360 degrees. వెరీ గుడ్. మరి సమ్ ఆఫ్ అంటే అన్నిటిని యాడ్ చేయడమే కదా. 3x degrees plus 4x degrees plus 5x degrees plus 6x degrees is equal to 360 degrees. 3x 4x 7x plus 5x 12x plus 6x 18x degrees is equal to 360 degrees. X degrees is equal to 360 degrees by 18. 18 1 ja 18, 18 2 ja 36, 0 to 0. X degree is equal to 20 degrees. This is the not answer. But x is equal to degrees వచ్చేసింది మనకు. మరి బట్ మనకు కాదు కదా. ఇప్పుడు 3x డిగ్రీ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ 3x degrees is equal to x is equal to how much? 20 degrees. 3x is equal to 3 into 20 degrees is equal to 320 ja 60 degrees. Next 4x degrees. 4 into 20 degrees 80 degrees. 5x degrees. 5 into 20 degrees 100 degrees. 6x degrees. 6 into 20 degrees 120 degrees. బట్ మనకు సమ్, మరి దీని యొక్క సమ్ ఎంత రావాలి? మనకు 360 రావాలి కదా. 0 degrees. చూడు 2 plus 0 2 8 10 10 plus 6 16 1 2 3 360 degrees. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈక్వల్ టు 360 degrees వచ్చేసింది కదా. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, రేషియోలో ఇచ్చినప్పుడు ఎలా చేయవచ్చు అనేది. ఓకే, రైట్, నోట్ దిస్.